మనం ఆంధ్ర రాష్ట్రానికి అండగా నిలబడాలి. ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. 5 సంవత్సరాలు చాలా నష్టపోయింది. మేమందరం ఉంటామని ఒక్క పార్టీ మినహా, ఆ టీమ్ 11 పార్టీ, ఆ ఒక్క పార్టీ మినహా అన్ని పార్టీలు కలిసికట్టుగా, ఇటు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ, జనసేన అయి ఉండొచ్చు, జేడీయూ అయి ఉండొచ్చు, అటు పక్కన కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఎస్పీ అందరూ కూడా ముఖ కంఠంతో ఎస్ ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి అని వాళ్ళు మాట్లాడతాం. ఈరోజు కూడా నాకు వచ్చిన సమాచారం మేరకు కరెక్ట్గా 11 పార్టీలు మాట్లాడింది. సో 11 నంబర్ అనేది గత పాలకులు చేసిన పొరపాట్ల వల్ల ఆ 11 నంబర్ అనేది వాళ్ళు వెంటాడుతుంది. సో ఈరోజు కూడా అనుకోకుండా 11 పార్టీలు మాట్లాడాయి. దాంట్లో ఒక పార్టీ యాజ్ యూజువల్ వాకౌట్, వాళ్ళకి ఫ్యాషన్ అది. కౌన్సిల్లో వాకౌట్, పార్లమెంట్లో కూడా వాకౌట్ చేశారు. వాళ్ళకు ప్యాషన్ అంటారో ఫ్యాషన్ అంటారో, అది సిసిడి ఉన్న వ్యక్తి, క్రెడిట్ చోరీ డిసార్డర్ ఉన్న వ్యక్తిని మీరు అడగాలి. ఈరోజు కూడా వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. బట్ ఇండియా స్టూడ్ బై ఆంధ్రప్రదేశ్. మొత్తం భారతదేశం ఆంధ్రులకు అండగా ఈరోజు నిలబడింది. మనందరం గర్వపడాలి. వాళ్ళు ఏదైతే ఒక బాధ్యత పెట్టారో మన పైన, తప్పనిసరిగా అమరావతి పనులు ఫేజ్ 1 పూర్తి చేస్తాం. గౌరవ ప్రధానమంత్రి గారిని మళ్ళీ పిలుచుకుని తీసుకెళ్లి రిబ్బన్ కట్టింగ్ కూడా చేయించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. 5 కోట్ల ఆంధ్రులు గర్వపడే విధంగా అమరావతిని అభివృద్ధి చేస్తాం. రాజధానితో పాటు అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే సమాధానం చెప్పడం సిద్ధమని. లోక్సభ ప్రొసీడింగ్స్ ని టీవీలో చూసారు, ఇవాళ రాజ్యసభలో డైరెక్ట్ గా చూసారు. అది జరుగుతున్న చర్చ, వాళ్ళందరూ మాట్లాడుతున్న మాటలు ఎలా అనిపించాయి? ఆ సమయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? 11